బడ్జెటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టాలండి. అసలు ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఫైనాన్సెస్ని, మన పర్సనల్ ఫైనాన్సెస్ని అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే ముందు మనం మొదలు పెట్టాల్సింది బడ్జెటింగ్. బడ్జెటింగ్ అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. ఒకవైపు అంతా మనం ఇన్కమ్స్ రాసుకోండి, ఒకవైపు అంతా ఎక్స్పెన్సెస్ రాసుకోండి. ఇన్కమ్ అంటే మీకు ఎలాంటి ఇన్కమ్స్ ఉండొచ్చు, యూ కెన్ హ్యావ్ రెంటల్ ఇన్కమ్, యూ కెన్ హ్యావ్ మనకి శాలరీ ఇన్కమ్ కానీ, మీకు ఏదైనా బిజినెస్ ఉంటే బిజినెస్ ఇన్కమ్, ఇది మీ ఇన్కమ్, జనరల్ ఇన్కమ్. ఎక్స్పెండిచర్ ని కూడా ఒక 4-5 గా డివైడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేటట్టుగా ఎట్లా, ముందు హౌస్ హోల్డ్, మన ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది. చాలా మంది లేడీస్ కి దాని మీద కూడా కరెక్ట్ గా అవగాహన లేదండి. ఉండదు. కొంతమందికి అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పలేరు ఎంత ఖర్చు అవుతుంది అనేది. ఒకసారి రాసుకోండి, మనం ఏమేమి దేనికి పేమెంట్స్ చేస్తున్నాము అవన్నీ సెపరేట్ గా రాసుకోండి. తర్వాత కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి, మనం పిల్లల చదువుల గురించి ఎంత ఖర్చు పెడుతున్నాం, సంవత్సరానికి ఇంత అయితే నెలకింత అని డివైడ్ చేసి అక్కడ మీరు రాసేసుకోండి. అక్కడ మీరు యావరేజ్ గా తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు చూడాల్సింది ఈఎంఐస్. మనము మన ఇంటికి ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయి, మన ఈఎంఐస్ ఎన్ని అంటే కార్ ఈఎంఐస్ ఉండొచ్చు, కార్ ఈఎంఐ ఉండొచ్చు, మీ దగ్గర హోమ్ లోన్ ఈఎంఐ ఉండొచ్చు, లేదు అంటే క్రెడిట్ కార్డ్స్ కి మీరు కడుతూ ఉండొచ్చు. ఇలాంటివి ఈఎంఐస్ చాలా ఉంటాయి. ఆ ఈఎంఐస్ అన్ని ఓ దగ్గర రాసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్రీమియమ్స్. చాలా అంటే ఇవన్నీ తెలియాలి అంటే ముందు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవాలండి. మరి తనకి ఇంత ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఎట్లా వస్తుందండి ఇన్ఫర్మేషన్? ఆయన ఎన్ని ప్రీమియమ్స్ కడుతున్నారు ఈమెకు తెలియాలి, ఆయన ఎన్ని ఈఎంఐస్ కడుతున్నారు ఈమెకు తెలియాలి. సో అసలు ఇదంతా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకొని మన అంటే ఈమె ఇంట్రెస్ట్ చూపించాలి కదండి. ఈమె నుంచి ముందు రావాలి, తెలుసుకోవాలి. నాకు చెప్పు అంటే 3 రోజులకైనా కనీసం 3 నెలలకైనా చెప్తారు కదా. ఇంట్రెస్ట్ పెంచుకోండి ఫస్ట్. ఇప్పుడు మీకు గోల్డ్ కావాలి అంటే కొనిపించుకోవట్లేదా, ఇల్లు కావాలి అంటే కొనిపించుకోవట్లేదా, మీకు కావాలి అంటే మీరు ఎట్లయినా మీరు సాధించుకుంటున్నారు కదా. ఎట్లయినా మనం అది అలానే ఇంట్రెస్ట్, మనకి ఇది తెలియాలి, ఈ విషయం నాకు తెలియాలి అంటే వచ్చేస్తుందండి ఇన్ఫర్మేషన్. సో ఇదేం పెద్ద అంటే ఫస్ట్ మనం ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనేది మనం చెప్తున్నాం. ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈఎంఐస్ మనం ఎన్ని కడుతున్నాము, తర్వాత మనం ప్రీమియమ్స్ ఎన్ని కడుతున్నాం సంవత్సరానికి. అంటే మీకు టర్మ్ ప్లాన్స్ ఉండొచ్చు, దాని మీద లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కట్టొచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ అందరికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్లు ఆయన కడుతూ ఉండొచ్చు, లేదు ఇంకొన్ని సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఆయన చేస్తూ ఉండొచ్చు ఇన్సూరెన్స్ ద్వారా. సో అసలు ఎన్ని పాలసీలు ఉన్నాయి ఆమె అన్నో దగ్గర రాసుకోవచ్చు కదండి. సో పాలసీ ఎంత ఉంది, ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి, అసలు మెచ్యూరిటీ ఎప్పుడు అవుతుంది, మనం ఎంత కడుతున్నాము, ఎన్ని ఇయర్స్ కట్టాలి, అసలు కట్టిన తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని తను రాసుకోమనండి. సో ఇఫ్ షీ నోట్ డౌన్ ఎవ్రీథింగ్, ఓహో ఇయర్కి మనం ఇన్ని ప్రీమియమ్స్ కడుతున్నాము, దాన్ని పర్ మంత్ ఎంత అవుతుందో తను రాసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇద్దరు కూర్చోవాలి. అంటే ఆయన ఎన్పిఎస్కి పే చేస్తూ ఉండొచ్చు, లేదు ఎస్ఐపీలు కడుతూ ఉండొచ్చు, లేదు అంటే మనకి లైక్ వీ హ్యావ్ ఆర్డీస్, మనకి సేవింగ్ స్కీమ్స్ లో కానీ ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు, స్టాక్స్ లో పెడుతూ ఉండొచ్చు. బట్ యూ షుడ్ నో రైట్, ఆయన ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, పర్ మంత్ ఆయన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో అవన్నీ మీరు రాసుకున్నారనుకోండి, ముందు వీటిల్లో మీకు కొన్ని గ్యాప్స్ అర్థమవుతాయి. ఏం అర్థమవుతుంది, అసలు మన బడ్జెట్ డెఫిసిట్ లో రన్ అవుతుందా, సర్ప్లస్ లో రన్ అవుతుందా. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ అన్ని విషయాల్లో కూడా సర్ప్లస్ ఏ ఉంటుందని ఎక్కడ లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ 1 lakh వస్తుంది అనుకోండి, వాళ్ళ ఖర్చులు 1,50,000 ఉండొచ్చు. ఆ విషయం మీకు తెలుసా? అంటే ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మీకు విషయం అర్థమవుతుంది. ఓకే మనకు వస్తున్న ఇన్కమ్ ఇది, మనకు వస్తున్న ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తారు కదా, మీ హౌస్ హోల్డ్, పిల్లల చదువులు, ఈఎంఐలు, ఇన్వెస్ట్మెంట్లు, ఇవన్నీ చేసిన తర్వాత మీకు విషయం అర్థమవుతుంది మన బడ్జెట్ కరెక్ట్ గా ఉందా లేదా. ఇది అందరూ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ అది ఒక పేపర్ పట్టుకుని అడగండి, స్టార్ట్ చేయండి, రాసుకోండి, తెలుసుకోండి అసలు మనం డెఫిసిట్ లో ఉన్నామా, సేవింగ్స్ సర్ప్లస్ లో ఉన్నామా. సర్ప్లస్ లో ఉంటే యు ఆర్ ఆల్ వెరీ లక్కీ అండి. మీరు 20% పీపుల్ లో ఉన్నట్టే, అంటే 80% పీపుల్ ఆర్ నాట్ ఇన్ ద సర్ప్లస్. యు ఆర్ లక్కీ, మీరు ఆ 20% పీపుల్ లో మీరు ఉన్నారు సర్ప్లస్ లో ఉన్నట్లయితే. సో డెఫిసిట్ లో ఉంటే ఏం చేయాలి, డెఫిసిట్ అంటే ఏంటి, మీ ఇన్కమ్ కన్నా మీ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది అంటే దట్ ఈస్ అ డేంజర్. సో యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్. తను కూడా దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి అంటే ముందు ఛాలెంజ్ ఏంటంటే మీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ చేయడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్.
ఫస్ట్ ఆఫ్ కోర్స్. మీ ఇన్కమ్ ని మీ ఎక్స్పెండిచర్ కి ఈక్వల్ చేయాలి. అంతేగాని నేను క్రిప్టో కరెన్సీల్లో పెట్టలేదు, నేనేమో ఎస్ఐపీలు చేయలేదు, లేకపోతే నేనేమో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టట్లేదు, స్టాక్స్ లో, ఇది కాదండి. బంగారం కొంటలేదు, ఇవన్నీ కాదు. అసలు ముందు మన ఎక్స్పెండిచర్ మన ఇన్కమ్ కి ఈక్వల్ అయ్యిందా లేదా? ఇది అవ్వలేదు. ఇది అవ్వలేదు అంటే మీరు ఎన్ని చేసినా వేస్టే కదండి. ఎప్పుడో ఒక రోజు డెట్స్ లోకి వెళ్ళిపోతాయి కదా, ఈ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఆల్రెడీ మనం డౌన్ లో ఉన్నాము. డౌన్ లో ఉన్న డెట్స్ పెరిగిపోతున్నాయి కదండి. మీకు ఇప్పుడు వీటన్నిటి మీద చాలా మంది ఏం చేస్తారంటే డెట్స్ ని అక్కడ పెట్టేసి ఇన్వెస్ట్మెంట్లు చేయడం మొదలు పెడతారు. అది ఎంతవరకు కరెక్ట్? ఓ ఓకే, ఉన్న వాటిని క్లియర్ చేసుకోవాలి ఫస్ట్. ఫస్ట్ ముందు అసలు మీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ చేసుకోవాలి. ఇది చేసుకోకుండా ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ ఓ ప్లాట్ కొంటారు, దానికి మళ్ళీ లోన్ తీసుకుంటారు. ఇన్ని జరుగుతున్నా మళ్ళీ ఈమె ఒక గోల్డ్ కొంటది. ఇన్ని జరుగుతూ ఉన్న మళ్ళీ ప్లాట్ కొంటారు, ఇన్ని జరుగుతున్న ఒక ఎస్ఐపీస్ చేయలేదు. అసలు ముందు అసలు మనం ఇన్కమ్ ఎక్స్పెండిచరే ఈక్వల్ గా లేదు. సో ఇవి ఎప్పుడు అది మోర్ ఇంపార్టెంట్ అండి. సో ఇది కాలేదు అనుకోండి, రెండు ఈక్వల్ చేయడానికి ట్రై చేయండి. ఎలా ట్రై చేస్తాము? ఈఎంఐస్ తగ్గించుకోవడము, లోన్లు ఈఎంఐలు తగ్గించుకోవడము, ఏ విధంగా రీఫైనాన్స్, అంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న అప్పుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది బయట నుంచి తీసుకొస్తారు కదండి, 24% కి 36% కూడా తెచ్చి అప్పులు కడుతూ ఉంటారు ఇంట్రెస్ట్లు. దట్ ఈస్ మోస్ట్ డేంజరస్. అవి 2-3 years లో డబుల్ అయిపోతాయి. అవును, ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటుంది కదా. ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటది కాబట్టి సో మీ కాన్సన్ట్రేషన్ అంతా ఏముండాలి, యూ హ్యావ్ టు క్లియర్ దోస్ విచ్ ఆర్ హ్యావింగ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. రీఫైనాన్సింగ్ అంటారు. రీఫైనాన్సింగ్ అంటే ఏంటి? తక్కువ ఇంట్రెస్ట్ నుంచి మీరు డబ్బులు తెచ్చుకొని లోన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న కట్టేయాలి. ఇంట్రెస్ట్ ఉన్నవి కట్టేసేయాలి. రీఫైనాన్సింగ్ అంటారు. అంటే మీకు పర్సనల్ లోన్ 15%, క్రెడిట్ కార్డ్ 36%. ఇక్కడ మీరు 12% తీసుకున్న 36% ఇది కట్టొచ్చు కదా. అలానే గోల్డ్ లోన్ ఉంది, అది 10%. గోల్డ్ లోన్ తీసుకుని క్రెడిట్ కార్డ్ ఇది కట్టేయచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మన సేవ్ ఇంట్రెస్ట్ తగ్గి, అంటే ప్రెషర్ అనేది తగ్గుతుంది. మేడం ఎట్లా ఈక్వల్ అవుతుంది అంటే దీస్ ఆర్ సర్టన్ థింగ్స్. రీఫైనాన్సింగ్ చేసుకోవచ్చు, తర్వాత మన ఎక్స్పెండిచర్ తగ్గించుకోవచ్చు. ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం మన చేతిలోనే ఉందండి. ఇన్కమ్ అయితే నేను పెంచలేను కానీ ఎక్స్పెండిచర్ మన చేతిలోనే ఉంది. ఎంతన్నా మనము లిమిట్ చేసుకున్నాం అనుకోండి, యూ క్యాన్ ట్రై టు ఈక్వల్ ద బోత్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అందరికీ ఐడియా, అంటే ఒక క్లారిటీ ఏంటంటే అసలు ఎలా ఖర్చు పెట్టుకోవాలి, మనకు వచ్చిన ఇన్కమ్ ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి. మీకు 1 lakh వచ్చింది అనుకోండి, 20% సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కి తీసేయాలండి. కంపల్సరీ. అది మీరు చెయ్యట్లేదు అంటే యు ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ డూయింగ్ కరెక్ట్. మీకు ఎప్పటికీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది రాదు. మంత్లీ మీకు ఎంత శాలరీ, మీకు ఎగ్జాంపుల్ ఒక 1 lakh వస్తుంది అనుకోండి, 20,000 ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిందే పక్కా. 20-30%, ఇంక ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. మినిమం 20. అంతకన్నా ఎక్కువ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ లేవనుకోండి, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. లేటర్ మీకు మ్యారేజ్ అవ్వలేదు అంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేదు కాబట్టి మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. పిల్లలు లేరు అంటే మీరు ఎక్కువ చేయొచ్చు. లేటర్ ఎప్పుడైతే కిడ్స్ వచ్చారో, మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయో, నేను చెప్పినా మీరు చేయలేరు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.